షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు దేవుడు తన ఘనత, ఆయన చేసేటువంటి గొప్ప కార్యముల గురించి మనకి వర్ణన కనబడుతూ ఉంటుంది. ప్రతి మనిషికి కష్టాలనేవి ఏదో సమయంలో పలకరిస్తూనే ఉంటాయి. అటువంటి కష్ట క్లిష్ట పరిస్థితుల్లో ప్రభు పైనుండి సహాయం ఎప్పుడూ మనకు పంపిస్తూ ఉంటాడు. ఆయన పైనుండి సహాయం పంపిస్తాడు అంటే ఎవరెవరిని ప్రేమిస్తాడో ప్రేరేపిస్తాడో మన దగ్గరకు పంపిస్తాడో అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఘనత నొందినటువంటి దేవుడు. మన కాలంలో ఏది నియమింపబడిందో అది జరగవచ్చు. అయితే నియమించేది దేవుడు. ఆయన నియామకం చాలా స్థిరంగా ఉంటుంది. ఆయన మహిమ పొందదగినవాడు, ఆయన అభిషిక్తుడు. ప్రతి నిజమైన విశ్వాసి జీవితానికి పునాది ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభు ఒక్కడే. రక్షణ జ్ఞానం ఆయన దగ్గర నుంచి రావాల్సిందే. రక్షణకర్త అని ఆయన పిలవచ్చు. జ్ఞాన సమృద్ధి కలిగినవాడు అని ఆయన ఘనపరచొచ్చు. ఇక్కడ అంటున్నాడు, రక్షణ బాహుళ్యం బుద్ధి జ్ఞానములు సమృద్ధిగా కలుగును. అంటే ఎవరికైనా ప్రభు జ్ఞానమునిచ్చాడు అంటే అది సమృద్ధికి ఇస్తాడు తప్ప సగం ఇవ్వడండి. రక్షించాడు అంటే సంపూర్ణ రక్షణ ఆయన ప్రసాదిస్తాడు. అనగా పాపము నుండి పరిపూర్ణంగా విడిపిస్తాడు. ఆయన తన రక్తం చేత శుద్ధి చేస్తాడని దాని అర్థం. ఆయన ఏది నియమించాడో అది స్థిరంగా ఉండేటట్లుగా నియమిస్తాడు. మనుషుల నియామకాలు సగంలో ఫెయిల్ అయిపోవచ్చు, కానీ దేవుడు నియమించింది స్థిరంగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. తర్వాత మరొక మాట అంటున్నాడు, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని దృష్టిలో ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా అండి? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. చెప్పనశక్యము కాని ఐశ్వర్యం అది. నేను మాట్లాడేది దేవుడు వింటున్నాడు, చూసేది దేవుడు చూస్తున్నాడు, తలంచేది దేవుడు గ్రహిస్తున్నాడు, నడవడికను దేవుడు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాడు అనేటువంటి విషయం ఉంది. చూశావు? దేవుని పట్ల భయభక్తులు. ఆయన చంపేస్తాడని కాదండి, ఆయన చూస్తున్నాడు నేను వాక్య ప్రకారంగా ఉన్నానా లేదా. ఎందుకంటే చంపేవాడు దేవుడు ఎట్లా అవుతాడండి? ఏ ఒక్కరూ నశించుట నాకు ఇష్టం లేదు అంటున్నాడు ఆయన. రక్షణ బాహుళ్యం బుద్ధి జ్ఞానము నా దగ్గర సమృద్ధిగా ఉందని చెప్పాడు. ఎవనికి కొదువుగా ఉన్నా సరే వారికి దేవుడు సమృద్ధికి ఇస్తాడు. అందుకే పౌలు భక్తుడు కూడా చెప్తాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యెహోవా యందే గుప్తమై ఉన్నవి. ఆయన యందు నిక్షిప్తంగా ఉన్నాయి. ఆయన నియామకాన్ని మనం కోరుకోవాలి. దేవుడు ఏది చేసినా అది స్థిరంగా ఉంటుందని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఆయన మన కొరకు ఈ భూమికి దిగి వచ్చాడు. ఆయన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఐశ్వర్యం. వాక్యం ఉంది కదా, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి ఐశ్వర్యం. నెమ్మది లేకుండా ఎంత ఐశ్వర్యం కలిగి ఉన్నా ఏం ప్రయోజనం అండి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఉంది కదా, నన్నెవడు ఆపేది, నాకెవరు ఎదురు చెప్పేది అన్నట్లుగా ఈగోయిజంతో బ్రతకూడదు. దేవుడు
తనను తానుగా తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు. ఆయన నియామకాన్ని కోరుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణ శాశ్వతం. ఆయన మనకు అనుగ్రహించేటువంటి జ్ఞానం సమృద్ధిగా ఉంటుంది. ఆయన మనకిచ్చిన జ్ఞానాన్ని ఎవరు కాజేయలేరు, దొంగిలించలేరు. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి ఉంటాను అని ఆయనతో ఒక నిబంధన చేద్దాం. అదే మనకు గొప్ప ఐశ్వర్యం అండి. ఆ ఐశ్వర్యం కలకాలం ఉంటుంది. పరమందు మనం ఉంటాం. దేవుడు మనకిచ్చే ఐశ్వర్యం ముందు ఈ భూమి మీద సంపాదించింది ఏ లెక్కకొస్తుందండి? దేవుని యొక్క నియామకాన్ని ఒప్పుకొని దేవుని యందు భయభక్తులతో కలకాలం జీవించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.